మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది, కుటుంబాన్ని గౌరవంగా సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే. ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేటివి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయలు డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. డిసెంబర్ 9 లోపల ఇంకొక 2,000 బస్సులు తీసుకొచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ఒక ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్ ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా. సో అది ఓకే, మహిళలకు సంబంధించి సరే, దానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అంతా చెప్పారు. ఓకే, బట్